తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దిల్ రాజు, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వెంకటరమణారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. తన పుట్టినరోజు డిసెంబర్ 18న సందర్భంగా దిల్ రాజు టీఎఫ్డీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఎఫ్డీసీ చైర్మన్ గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సంస్థ గతంలో కూడా చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుత కాలంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్ లో అన్ని భాషల చిత్రాల షూటింగ్ జరుగుతున్నాయి. దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి సహాయం చేస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి మధ్య ఎఫ్డీసీ వారధిగా పనిచేస్తాను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లి అన్ని విధాలా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానంటూ ఆయన తెలిపారు. దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారాలపై సానుకూల దృష్టితో పనిచేయాలని నిర్ణయించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ నుంచి డోప్ సాంగ్ ప్రోమో విడుదల. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ చేంజర్ సినిమా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రంగా ఎంతో ఆశలతో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ పాటలు జరగండి, రామచ్చా మచ్చా, నానా హైరానా యూట్యూబ్ లో ట్రెండింగ్ అయ్యాయి. ఈ మధ్య రిలీజ్ అయిన గ్లిప్స్ తో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ చిత్రంలోని 4వ పాట డోప్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శంకర్ పిక్చరైజేషన్ గోచరిస్తుంది. తమనిచ్చిన బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట ఎంతో ఆకర్షణీయంగా వచ్చింది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రత్యేకతనిస్తుందని కనిపిస్తుంది. ఈ పాటకు తమిళంలో వివేక్, హిందీలో రఘ్వీబ్ అలం సాహిత్యాన్ని అందించారు. తెలుగులో ఈ పాటను తమన్, ఎస్ రోషిని, పృథ్వీ, శృతి రంజని ఆలపించగా, తమిళంలో తమన్ ఎస్, అతిథి శంకర్, పృథ్వీ, హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ, శృతి రంజని ఆలపించారు. పూర్తి పాట డల్లాస్ ఈవెంట్లో డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు విడుదలవుతుంది. భారతదేశంలో ఈ పాట డిసెంబర్ 22న రాత్రి 8:30 విడుదల కానుంది. ఈ చిత్రం సాయి మాధవ్ బుర్రా మాటలు, తిరునవుక్కరస్ కెమెరామెన్షిప్ తో రూపొందింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన కిమ్స్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అరవింద్ వైద్యాధికారులతో మాట్లాడి ఆయన కోలుకుంటారని తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ను ఐసీయూలో చూశాను. డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం గత 10 రోజుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. కానీ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. శ్రీతేజ్ కోలుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంతో కలిసి పూర్తి సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. అల్లు అరవింద్ ఇంకా పేర్కొన్నారు, హాస్పిటల్ వెళ్లాలనుకున్నాం కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక కేసు నమోదైనందున మా లీగల్ టీం హెడ్ నిరంజన్ రెడ్డి హాస్పిటల్కు వెళ్లకూడదని సూచించారు. దీంతో మేము రావడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సి వచ్చిందని తెలిపారు. నేను రావడానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అనుమతి పొందాను. ఆయనకు, పోలీస్ శాఖకు, హాస్పిటల్ యాజమాన్యానికి మరియు సీఈఓ అభిమన్యుకు నా కృతజ్ఞతలంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య కోలుకోవడంలో ప్రభుత్వంతో పాటు ఆయన కుటుంబానికి కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డిఫరెంట్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్. దర్శకుడు పూర్వాస్ తన కొత్త చిత్రం కిల్లర్తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. శుక్ర, మాటరాని మౌనం ఇది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ చిత్రాలతో సినిమాపై ఆసక్తి కలిగించిన పూర్వాస్ ఈసారి సైఫై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో కిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాస్ హీరోగా నటిస్తుండడం విశేషం. జ్యోతి పూర్వాస్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో 2 హీరోలుగా విశాల్ రాజ్ మరియు గౌతమ్ నటిస్తున్నారు. కిల్లర్ సినిమాను AU&I మరియు మెర్జ్ XR సంస్థలతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇది పూర్వాస్, ప్రజయ్ కామత్ మరియు ఏ పద్మనాభరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 2వ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది మరియు సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిల్మ్ సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో దర్శకుడు పూర్వాస్ మాట్లాడుతూ, కిల్లర్ సినిమాను లవ్, రొమాన్స్, ప్రతీకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్నాం. మా సినిమా ఏ మాస్టర్ పీస్ తో పాటు కిల్లర్ కూడా మా సంస్థలో రూపొందుతున్న మరో ప్రత్యేక చిత్రం. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. ఇది సైఫై యాక్షన్ థ్రిల్లర్ గా మీకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని తెలిపారు. నటీనటుల్లో జ్యోతి పూర్వాస్, విశాల్ రాజ్, గౌతమ్. కిల్లర్ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
రామ్ చరణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్, స్టార్ డైరెక్టర్ శంకర్. గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ సమన్వయంతో రూపొందిన చిత్రం. కియారా అద్వానీ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు సురేష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం జనవరి 10, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన మాటల్లో RRR చిత్రం విడుదలకు ముందే రామ్ చరణ్ ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. నా కథలు యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉంటాయి కాబట్టి ఓ పెద్ద హీరోతోనే ఈ ప్రయాణం మొదలుపెట్టాం. శంకర్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్ లో అద్భుతమైన శక్తి కనిపిస్తుంది. ఆ శక్తి ఎప్పుడు బయటపడుతుందో అనిపిస్తుంది. ఆయన డీప్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా చేస్తారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అవినీతి రాజకీయ వ్యవస్థను తొలగించే IAS అధికారిగా కనిపిస్తున్నారు. టీజర్ లో ఆయన విభిన్న గెటప్స్ తో చూపించారు. ఇది సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఇక సినిమాలో కియారా అద్వానీ, SJ సూర్య, సముద్రకని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్ శ్రీకాంత్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలో కనిపించారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం, తిరునావుక్కర సినిమాటోగ్రఫీ మరియు శంకర్ మేకింగ్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అంచనా వేయబడుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు జరగండి, రామచ్చ మరియు జానా హైరన్సా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. 4వ పాట డోప్ డిసెంబర్ 22న విడుదల కానుంది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్రుబా టైటిల్ ఖరార్. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టైటిల్ పోస్టర్. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం దిల్రుబా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్రుబా చిత్రాన్ని శివం సెల్యులాడ్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయిన యుడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి, జోజోజోస్, రాకేష్ రెడ్డి సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పోస్టర్ తాజాగా విడుదల చేయబడింది. ఇది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం తన యూనిక్ స్టైల్, యాటిట్యూడ్ తో కనిపిస్తూ హిజ్ లవ్, హిజ్ యాంగర్ అనే కొటేషన్ ద్వారా తన క్యారెక్టర్ ను ప్రతిబింబజేస్తున్నారు. దిల్రుబా సినిమా లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతుంది. ఈ చిత్రానికి సామ్ CS సంగీతం అందిస్తుండగా డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫర్ గా, ప్రవీణ్ KL ఎడిటర్ గా పనిచేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కా సూపర్ హిట్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం దిల్రుబాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. నటీనటులు కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ తదితరులు. డైనమిక్ డైరెక్టర్ వివి నాయక్ చేతుల మీదుగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఇటీవల టీజర్ రిలీజ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మేఘనా ముఖర్జీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ హీరోయిన్ గా నటిస్తున్నారు మరియు అర్జున్ మహి ప్రతినాయకుడుగా కనిపిస్తున్నారు. టీజర్ లవ్, యాక్షన్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా తెలంగాణలో రుద్రారం గ్రామంలో ప్రస్తావించబడే కథ. చంద్రహాస్ తన పవర్ఫుల్ రోల్ తో ప్రేక్షకుల్ని మెప్పించారు మరియు మేఘన ఎనర్జెటిక్ గా నటించారు. అర్జున్ మహి మరియు చంద్రహాస్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఆసక్తి కల్పిస్తుంది. వినాయక్ డైరెక్టర్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం గురించి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చంద్రహాస్, అర్జున్ మహి, సంపత్ రుద్ర, మేఘనా ముఖర్జీ, ప్రొడ్యూసర్ చందు గాయత్రి మరియు ఇతర నటీనటులు సినిమా గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. సినిమా పాటలు మరియు BGM క్వాలిటీతో ఆకట్టుకునేలా రూపొంది. మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ ఈ చిత్రంలో 4 బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో సంబంధించి మరిన్ని వివరాలు ట్రైలర్ లాంచ్ మరియు ఇతర ఈవెంట్లో త్వరలో వెల్లడవుతాయని అందరూ తెలిపారు. నటీనటులను చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మిసాలా, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర నింగి, డాక్టర్ బతిని, కీర్తిలత గౌడ్, సునీత మనోహర్, సినిమాటోగ్రఫీ వైఆర్ శేఖర్, మ్యూజిక్ RR ధ్రువన్. వీక్షకులై ఈ సినిమాల మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. దక్కన్ సర్కార్ మూవీ పోస్టర్ టీజర్ లాంచ్. దక్కన్ సర్కార్ సినిమా కళా ఆర్ట్స్ బ్యానర్ పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియారెడ్డి, మౌనిక హీరోయిన్లుగా రూపొందించింది. ఈ సినిమా పోస్టర్ మరియు టీజర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నారెడ్డి మరియు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ చిత్ర యూనిట్ ను అభినందించారు. గాదే ఇన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చూపించిన కష్టాలను ఈ సినిమాలో ప్రతిబింబించారు. కళా శ్రీనివాస్ ఎంతో కష్టపడి సినిమా రూపొందించారు. ఉద్యమాన్ని ఈ తరహా సినిమాలు ప్రజల వద్దకు తీసుకురావాలి అన్నారు. ప్రధాని రామకృష్ణ గౌడ్ ఈ సినిమా మద్దతుకి ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు ప్రజలకు ఉపాధి కల్పించగలవని చెప్పారు. ఈ సినిమా విడుదల విషయంలో నా మద్దతు ఉంటుందని కూడా చెప్పారు. డైరెక్టర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి, ఉద్యమం, వీరపుత్రులు అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. నిజ జీవిత పాత్రలతో సినిమా ప్రతిబింబించబడిందని చెప్పారు. ఈ సినిమా ఆడియో లాంచ్ నిజామాబాద్ లో భారీగా జరగనుందని ఆయన చెప్పారు. ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ కళా శ్రీనివాస్ ఈ సినిమాకు ఎంతో శ్రమ పెట్టారు. మనందరి సహకారం అవసరమని అన్నారు. నటి హేమ కూడా డైరెక్టర్ కళా శ్రీనివాస్
కృషిని ప్రశంసించారు. ఈ సినిమాను మనమంతా ఆదరించాలని చెప్పారు. హీరో చాణక్య మాట్లాడుతూ ఈ సినిమా 12 సంవత్సరాల ఉద్యమాన్ని 2 గంటల్లో చూపించింది. తెలంగాణ ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేలా స్క్రీన్ పై చూపించారని చెప్పారు. సినిమాపై కీర్తన కూడా ఉంది. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమా నిర్మించబడిందని వారు అభిప్రాయపడ్డారు. నటులు చాణక్య, కళా శ్రీనివాస్, కియారెడ్డి, మౌనిక, ఘర్షణ శ్రీనివాస్, బుగత సత్యనారాయణ, జబర్దస్త్ రాజమౌళి నటించారు. ఈ సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు త్వరలో అందుబాటులో ఉంటాయి. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ బుక్ సక్సెస్ మీట్ పెట్టాలని హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ దర్శకులు హరీష్ శంకర్ అన్నారు. సుప్రసిద్ధ దర్శకుడు వంశీ హిచ్కాక్ సినిమాలపై తన అభిమానం వ్యక్తం చేస్తూ అన్వేషణ సినిమాను తీసేందుకు హిచ్కాక్ ప్రభావితుడయ్యానని పేర్కొన్నారు. హిచ్కాక్ దారిద్ర్య, సస్పెన్స్, స్క్రిప్ట్ రాతపై చేసిన అభిప్రాయాలు ఆయనకు సినిమాల రూపకల్పనలో దారితీశాయి. ఈ నేపథ్యంలో హిచ్కాక్ పై పులగం చిన్ననారాయణ, రవిపాడి రచించిన మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, నటులు, రచయితలు హాజరై పుస్తకాన్ని అభినందించారు. దర్శకుడు వంశీ హిచ్కాక్ ను ప్రేమిస్తూ భారతీయ భాషలో ఇటువంటి పుస్తకం చేసిన ప్రయత్నం గొప్పదని అన్నారు. అలాగే దర్శకులు హరీష్ శంకర్, మోహనకృష్ణ, ఇంద్రగంటి, నాజర్, మోహర్, రమేష్, శివనాగేశ్వరరావు వంటి ప్రముఖులు పుస్తకావిష్కరణకు తన సపోర్ట్ ఇచ్చారు. ఈ పుస్తకంలో 45 మంది దర్శకులు, 7 మంది రచయితలు, 10 మంది జర్నలిస్టులు రాసిన 62 వ్యాసాలున్నాయి. హిచ్కాక్ సినిమాలపై ఇలాంటి పరిశీలన భారతీయ సినీ పరిశ్రమలో ఓ అద్భుతమైన ప్రయత్నంగా పేర్కొనబడింది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కథే హీరో. స్క్రీన్ పై మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ట్రైలర్ సక్సెస్ ప్రెస్ మీట్ లో వంశీ నందిపాటి తెలిపారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే అనన్య నాగల్లా మరియు సియా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రైటర్, డైరెక్టర్ గా బాధ్యతలు వహించిన ఈ చిత్రాన్ని వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. మరియు ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది మరియు 3 మిలియన్ డిజిటల్ వ్యూస్ క్రాస్ చేసినట్లుగా తెలిపారు. ట్రైలర్ సక్సెస్ గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వంశీ నందిపాటి ఈ సినిమా స్క్రీన్ పై యొక్క మైండ్ బ్లోయింగ్ మూలకం మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా అంగీకరించారు. హీరోయిన్ అనన్య నాగల్లా మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉందని మరియు సినిమా విజయాన్ని విశ్వసిస్తున్నారని తెలిపారు. డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజున జరిగిన కొన్ని కల్పిత సంఘటనల చుట్టూ తిరుగుతుందని తెలిపారు. నిర్మాత రమణారెడ్డి తన విశ్వాసంతో ఈ సినిమా చేసినట్లు తెలిపారు. మరియు యాక్టర్లు అనీష్ కురివిళ్ళ, రవితేజ, నాగమహేష్ వారి పాత్రలను మరియు నటనను వివరించారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించే అవకాశం ఉంది. రోషన్ కనకాల, సందీప్ రాజు, టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 గ్రాండ్ గా లాంచ్. సందీప్ రాజ్ తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకొని యువ దర్శకుడిగా తన గుర్తింపును ప్రకటించారు. ఇప్పుడు మోగ్లీ 2025 అనే మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో రాబోతున్నారు. ఈ చిత్రంలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు మరియు ఆయన చారు మరియు డాన్స్ మూవ్స్ తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తో సాగే ఈ కాంటెంపరీ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్ గా డెబ్యూటెంట్ సాక్షి సాగర్, మధుల్ ఖర్ నటిస్తున్నారు. మోగ్లీ 2025 చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ లాంచ్ అయింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. శ్రీకాంత్ వదల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టీజీ విశ్వప్రసాద్ స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు. మేకర్స్ వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోషన్ కనకాల యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే మోగ్లీ 2025 టైటిల్ కు అద్భుతమైన స్పందన లభించింది. మోగ్లీ 2025 చిత్రంలో టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. కలర్ ఫోటోకు సక్సెస్ఫుల్ సౌండ్ ట్రాక్స్ అందించిన కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు. బాహుబలి, 192, RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తో చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రఫర్ పనిచేసిన రామమారుతి ఎం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కలర్ ఫోటో, మేజర్, అప్కమింగ్ గూఢాచారి 2 చిత్రాలకు పనిచేసిన పవన్ కళ్యాణ్ ఎడిటర్. మోగ్లీ 2025 చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేటింగ్ వార్తలపై విజయ్ దేవరకొండ స్పందన. సినీ హీరో విజయ్ దేవరకొండ తన డేటింగ్ సంబంధాలపై వస్తున్న వార్తల గురించి సానుకూలంగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను బయటపెడతాను. నేను అందరితో పంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడతానంటూ విజయ్ పేర్కొన్నారు. పబ్లిక్ ఫిగర్గా తన గురించి ఆసక్తి చూపించడం సహజమని, దీన్ని తాను ఒత్తిడిగా భావించనని అన్నారు. వార్తలను వార్తల్లాగే చూస్తాను, అందులో తప్పేం లేదంటూ విజయ్ స్పష్టం చేశారు. ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ ఉంటే దాంతోపాటు బాధ కూడా ఉంటుందని తెలుసు. ఎవరైనా ఓ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమకు బాధ కూడా భాగమే అని భావోద్వేగంగా చెప్పాడు. విజయ్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అతని వ్యక్తిగత జీవితంపై చర్చలకు మరింత ఊతమిచ్చాయి. వినసొంపగా సంక్రాంతికి వస్తున్నాం రెండో పాట. విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావుపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 జనవరి 14న విడుదల కానుంది.
ఫ్యామిలీ క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గోదావరి గట్టు మీద రామసిలకవే పాట శ్రోతల నుంచి మంచి స్పందన పొందింది. తాజాగా విడుదలైన మీనూ పాట కూడా వినసొంపుగా ఉండి ఆకట్టుకుంటుంది. ఈ పాటను భీమ్ సిస్రోలియో స్వరపరిచి పాడగా అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి క్రైమ్ కామెడీ జోడించడంతో సినిమా ప్రత్యేకత పెరిగింది. అనిల్ రావుపుడి మార్క్ హాస్యం, వెంకటేష్ నటన ఈ సినిమాకు హైలైట్ అవుతాయని అంచనా. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినిమా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. లీలా వినోదం మూవీ రివ్యూ. తణుకు నేపథ్యంలో 2008లో నడిచే కథ. ప్రసాద్ షణ్ముఖ్ జస్వంత్ మిడిల్ క్లాస్ యువకుడు. పోలీసు ఉద్యోగం లక్ష్యంగా ఉంటాడు. అతని ఫ్రెండ్స్ రాజు, అశోక్ సాగర్ అతనికి మద్దతిస్తుంటారు. అదే కాలేజీలో చదువుతున్న లీలా అనఘాజిత్ను ప్రేమించిన ప్రసాద్ తన ప్రేమను చెప్పాలనే ప్రయత్నంలో ముందడుగు వేస్తాడు. మెసేజ్ పంపిన తర్వాత ఆమె స్పందించకపోవడంతో తానేం తప్పు చేశాడో అని కంగారు పడతారు. లీలా ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇది కథలో మలుపు. కథ, సన్నివేశాలు కాలేజ్ రోజుల చిన్న చిన్న అనుభవాలపై కేంద్రీకృతమై ఉంటాయి. స్నేహితులిచ్చే సలహాలు, హీరో సందేహాలు కథకు ప్రాణం. ప్రేమ కథా నేపథ్యంలో కూడిన ఫ్యామిలీ డ్రామా అనిపించినప్పటికీ కథ మరింత లోతుగా వెళ్ళకపోవడం పెద్ద లోపం. షణ్ముఖ్ జస్వంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. లీలా పాత్రను అనగా తగినంత ప్రాధాన్యత ఇచ్చినా ఆమె పాత్ర పరిమితంగా ఉంటుంది. ఆమెని గోపరాజు రమణ, రూపలక్ష్మి పాత్రలు చాలా సాదాసీదాగా చూపించారు. స్నేహితుల పాత్రలో కామెడీ వెతుకుంటాం, కానీ అది పరిమితం. సాంకేతిక అంశాలు. దర్శకత్వం. పవన్ సుకర ఫస్ట్ ఫిల్మ్ అయినందున కొత్తదనంతో చేసిన ప్రయోగాలు కనిపిస్తాయి, కానీ కథనం అసంతృప్తిగా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ. అనుష్ కుమార్ గ్రామీణ నేపథ్యంలో అందమైన విజువల్స్ చూపించారు. సంగీతం. కృష్ణ చేతన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంటుంది, కానీ గుర్తుండిపోయే పాటలైతే లేవు. పాజిటివ్ పాయింట్స్. షణ్ముఖ్ నటన, కాలేజీ రోజుల పరిచయాలు, స్నేహితుల సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. ఫోటోగ్రఫీతో గ్రామీణ నేపథ్యంలో నిజమైన అనుభవాన్ని చూపించారు. నెగిటివ్ పాయింట్స్. కథనంలో లోపాలు, లోతులేమి, హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ లోపం, సపోర్టింగ్ ఆర్టిస్టుల పాత్రలు సరిగ్గా లేకపోవడం. లీలా వినోదం వినోదాన్ని పాక్షికంగా అందించిన ప్రేమ కథ. చిన్న చిన్న సన్నివేశాలు ఆకట్టున్నప్పటికీ పూర్తి ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ లోపించి అసంతృప్తిగా అనిపిస్తుంది. ముఫాసా ది లయన్ కింగ్ పై మహేష్ బాబు ట్వీట్. డిస్నీ క్లాసిక్ లయన్ కింగ్ కు ప్రీక్వెల్ గా రూపొందించిన ముఫాసా ది లయన్ కింగ్ రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ముఫాసాకు గాత్రం అందించడం నా జీవితంలో అత్యద్భుతమైన అనుభవాల్లో ఒకటి. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాను చూస్తూ నేను పొందిన ఆనందాన్ని మీరు కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానని మహేష్ బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. మహేష్ బాబు తొలిసారి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈ సినిమా గురించి భారీ అంచనాలున్నాయి. ముఫాసా పాత్రకు తన గాత్రం ఇవ్వడమే కాకుండా దీనిపై ఆయన వ్యక్తిగత ఆసక్తి అభిమానులకు మరింత ఆకర్షిస్తుంది. సాధారణంగా డిస్నీ సినిమాలు అద్భుతమైన కథనం, గొప్ప విజువల్స్, భావోద్వేగాలతో అలరిస్తాయి. ముఫాసా కూడా వీటిని మించిన అనుభూతి అందిస్తుందని ట్రైలర్ విడుదల తర్వాత అందరూ భావిస్తారు. మహేష్ బాబు గాత్రం మరింత జత చేయడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. డిస్నీ ప్రొడక్షన్ హౌస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ముఫాసా చిన్ననాటి జీవితాన్ని, అతను రాజుగా ఎదిగిన క్రమాన్ని వివరిస్తుంది. పిల్లలు, పెద్దలు ఒకేసారి ఆస్వాదించే ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. మీరు సినిమా చూడడానికి రెడీనా? మహేష్ బాబు చెప్పినట్లు మీరేమైనా భావోద్వేగ అనుభవాలు కలిగి ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ 25 లక్షలు ఇవ్వలేదు. బక్కా జడ్సన్. డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమాకు జరిగిన ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళా రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన అనంతరం అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం అందిస్తానని ప్రకటించారు. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ రెబల్ నేత బక్కా జడ్సన్ స్పందిస్తూ రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం అందలేదని, కేవలం 10 లక్షల సాయం మాత్రమే అందిందని చెప్పారు. ఇక హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ విషయంలో స్పందిస్తూ శ్రీతేజ వైద్య ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఈ వివాదం అంగీకారంలో ఉన్నంత మాత్రాన ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాలేదు.